నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే వ్యవసాయం పచ్చగా ఉండాలి. వ్యవసాయం పచ్చగా మారాలంటే నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. మరి తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వం నీటిపారుదల రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, ఈ అంశాలన్నింటినీ ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు, ప్రభుత్వ సలహాదారు అయినటువంటి ఆర్ విద్యాసాగరరావు ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. గవర్నమెంట్ రాగానే మొత్తం ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగునీటి అందిస్తాం గవర్నమెంట్ చెప్పింది. అవునండి. సో ఎక్కడ దాకా వచ్చింది మీ ప్లాన్స్, ఏం నడుస్తుంది ఇప్పటిదాకా, ఎక్కడ దాకా వచ్చినాయి మీ ప్లాన్స్ అని? మా ప్లాన్స్ అంటే 2-3 ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీటి అవైలబిలిటీ, అసలు నీళ్లు ఉన్నాయా లేవా. మనకేమిటంటే అదృష్టవశాత్తు 2 బేసిన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 41 బేసిన్లు, ఇప్పుడు 2 బేసిన్లు, అవి కూడా ప్రధానమైన బేసిన్లు, కృష్ణా గోదావరి. ఇంకా వేరే బేసిన్లే లేవు. ఈ బేసిన్ల లోపల 2 బేసిన్లు కలిపి మనకు సుమారుగా 1200 టీఎంసీల పైనే మన నీరు లభ్యత ఉన్నది. టీఎంసీ అంటే శతకోటి ఘనపు అడుగులు. ఒక శతకోటి ఘనపు అడుగులు లేక ఒక టీఎంసీకి సుమారు 6,500 నుంచి 10,000 ఎకరాలకు దాన్ని బట్టి క్రాప్ని బట్టి మీరు నీటి సేద్యం చేసుకోవచ్చు. ఆ లెక్కన మనకు 1 కోటి ఎకరాలకు కావాలంటే 1000 టీఎంసీల నీళ్ళు సరిపోతాయి. 1000 అంటే 1,100 టీఎంసీలు. అవి కాకుండా మనం తాగటానికి వాటికి వీటికి మనం 2050 దాకా మన జనాభాకు సరిపోయేటువంటి నీళ్లు పుష్కలంగా ఉన్నమాట వాస్తవమే. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ అండి. పోటీదారులు ఎక్కువ ఉన్నారు, నీటి అవసరాలు ఎక్కువ. రాయలసీమ వాళ్ళకు నీళ్లు కావాలా, కృష్ణా డెల్టాకు నీళ్లు కావాలా, తెలంగాణలో మహబూబ్ నగర్కి, రంగారెడ్డికి, నల్లగొండకు, ఖమ్మానికి ఈ నీళ్ళే కావాలా, హైదరాబాద్ సిటీ తాగడానికి కూడా ఈ నీళ్ళే కావాలా. గోదావరిలో నీళ్ళు ఎక్కువ, కానీ అక్కడ డెవలప్మెంట్ లేదు. అంటే 50% నీళ్లు ఈవేళ ఇంకా వృధాగా సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. ఎందుకంటే డ్యాములు కట్టడానికి అనువైన స్థలాలు లేవు అక్కడ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ చేపట్టినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఉన్న వాటిని కూడా ఇంకా వాటిని చేపట్టట్లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. మేము ఏం చేశామంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో వాస్తవికంగా మీరు చెప్పింది చాలా కరెక్టు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా మా దగ్గర కంతనపల్లి ప్రాజెక్ట్ అనండి, ఆ తర్వాత మీకు దేవాదుల ప్రాజెక్ట్ అనండి, తర్వాత ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే ముఖ్యంగా గోదావరి నదిలో తయారు చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా చికాకుల్లోకి పెట్టేశారు. అంటే మహారాష్ట్రతోనే మీకు ఉడంబడికలు కావాలా, లేకపోతే అడవి ప్రాంతం ఉంది, లేదా ముంపు ప్రాంతం ఉంది. అంటే దేన్ని కూడా మీరు చిక్కుముళ్ళ నుంచి బయటపడడానికి సాధ్యమయ్యే ప్రాజెక్టులు కావు. తెలంగాణ యాంగిల్ లోపల రీఇంజనీరింగ్ చేయాలా అంటే ఈ ప్రాజెక్టులను జరిగిందేదో జరిగిపోయింది మళ్ళీ రీడిజైన్ చేయాలా అదే దానికి మేము ధైర్యంగా, ఎందుకు ధైర్యంగా అంటున్నా అంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీకు తెలుసు, 16,40,000 ఎకరాలకు ప్రాజెక్టు కట్టాల. ఈ ప్రాజెక్టు అంటే చెప్పుకుంటే బాధ కలుగుతుంది, ఎందుకంటే మేము కూడా అప్పుడు ఉన్నాం, కాకపోతే అపోజిషన్లో ఉన్నాం. అంటే మేము టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులుగా ఉన్నాం. నేను అప్పుడు ఉద్యమకారులుగా ఉన్నా మీకు తెలుసు, మేము కేవలం ఇంజనీరింగ్ వాస్తవాలు చెప్పేవాడి. విద్యాసాగరరావుకి ఉద్యమకారుడు మాత్రమే కాదు, చాలా సార్లు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. అయితే నేను రాజశేఖర్ గారు చెప్పాను, అయ్యా మీరు నీళ్లు ఉన్నమాట వాస్తవం, కానీ కనీసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయించకుండా మీరు టెండర్లు చేయడం న్యాయమేనా అంటే, రాజకీయం కూడా మీకు తెలియాలండి, మాకు రాజకీయ కారణాలు ఉంటాయి, మేము తెలంగాణకు నీళ్ళు ఇస్తామని చెప్పాం కాబట్టి వాళ్ళకు నమ్మకం కలిగించాలంటే కేవలం ఇంకా మేము డిపిఆర్ తయారు చేయించి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి దాన్ని వచ్చేటప్పటికి ప్రజలు మమ్మల్ని నమ్మరు. అందుకంటే ఎట్లా అంటే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకుండా దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమో చూడకుండా మీరు వెంటనే టెండర్లు ఎలా పిలుస్తారంటే, చూడండి ఎట్లా పిలుస్తాను అన్నాడు. 28 ప్యాకేజీలు చేసి ఒక్కొక్కటి 1,000-1,500 కోట్ల ఇవ్వండి, 38,500 కోట్ల రూపాయలకు జరిగిందండి. ఇది డిజైన్లు కూడా ఏంటి, అప్పుడేమో ముందు పేరు కోసం వ్యాప్ కోసం అని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థతో డిజైన్ చేయించాం. వాడికి అప్పటికి ఏమీ డేటా లేదు, వీడు హడావుడి పెడితే వాడు తయారు చేశాడు, మొక్కుబడిగా ఇచ్చాడు. అది సెంట్రల్ వాటర్ కమిషన్లో ఉందండి, అది నేషనల్ స్టేటస్ అడుగుతున్నాం. ఈవేళ మేము కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు అన్నీ బంద్ చేసి ఈ ప్రాణహిత చేవెళ్ల శాంక్షన్ తీసుకురమ్మంటే అక్కడ చైర్మన్ గారు అంటారు, అక్కడ మీరు ఇచ్చినటువంటి 28 ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లు ఈపీసీ పద్ధతి ద్వారా మీకు ప్యాకేజీ ఇచ్చారు. అంటే వాడే ఇంజనీరింగ్ చేయాలా, వాడే డిజైన్ చేయాలా, వాడు చేయాలి. అక్కడ కడుతున్నారు ఆల్రెడీ, అక్కడ డిజైన్స్ వేరు. 28 ప్యాకేజీల్లో 5 ప్యాకేజీలు పూర్తయ్యాయి, 9,000 కోట్లు ఖర్చు అయ్యాయి. చేస్తే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ వేరు. సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు ఏం చేయమంటారు, వాళ్ళు మీరు ఇచ్చిందే ఒక డిజైన్ ఏమో వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ వేరు, మీరు అక్కడ కడుతున్న డిజైన్ వేరు. మీరు అవి తెప్పిస్తే ఇస్తే తప్ప మీరు శాంక్షన్ చేయమన్నారు. అది నెంబర్ 1.
నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదండి? మహారాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఒక గట్టు పూర్తిగా మహారాష్ట్ర ఉంది. దానివల్ల ముంపు అయ్యే ప్రజానీకం అంతా మహారాష్ట్ర వాళ్ళు. ఇప్పుడు ఉన్న ఫడ్నవీస్ గారు, అంతకుముందు చవాన్ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ చవాన్ గారు మనకు స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారండి. మీరు ఏదైతే ముందుకు పోతున్నారో ఇది ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టు, మాకు అందులో లాభం లేకపోవచ్చు, మీకు నీళ్ల వాటా ఉండొచ్చు, కానీ ముంపు అనేది మా దగ్గర ఉన్నది. మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మీరు డిజైన్ ఎట్లా ఫైనల్ చేస్తారు, ఎట్లా మీరు ముందుకెళ్తారు? ఈ తీవ్రంగా మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. దీనివల్ల మీకు అయ్యే ఖర్చు వృధా అవుతుంది మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తే అప్పుడైనా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ డ్యామ్ ఈ హైట్ కట్టుకుంటున్నాం, మీకేదో అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, నేను తగ్గించండి చెప్పాలి కదా. అప్పుడు మీరు చెప్పలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అబ్జెక్షన్. ఇవన్నీ చేస్తే మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు, వారితో ఒకటే మాట్లాడినారు, ముంపు మీ ప్రాంతమైనా మా ప్రాంతమైనా బాధాకరమేనండి. నేను ముంపు లేకుండా లేదా ముంపు పూర్తిగా తగ్గించి మీ సమ్మతంతోనే మీ ఇంకో చోట కట్టుకుంటాం. మీకు నీటి విషయంలో అబ్జెక్షన్ అయితే మాకు ఏ అబ్జెక్షన్ లేదండి. మీ 160 కాబట్టి ఇంకా 10 టీమ్స్ ఎక్కువ తీసుకుపోండి, మమ్మల్ని ముంచకుండా తీసుకుపోండి అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు అందుకని మేము చెప్తాం నీళ్ళలో పోసినట్టేనా? నీళ్ళ పోతే మొత్తం 9,000 పోసినట్టు కాదు. అందులో సాధ్యమైనంత వరకు ఏదైతే ఎక్కడెక్కడైతే మనం ఎంతవరకు మ్యాక్సిమం ఉపయోగించుకోగలమో అది మనం స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు వ్యాప్కోస్ అన్న సంస్థకి కాళేశ్వరం అనే దగ్గర మనకి ఈ ప్రాబ్లం లేదు, 160 టీఎంసీ అక్కడ కూడా ఒక గట్టు ఉన్నది, కానీ మేము అక్కడ బ్యాంక్స్ హైగా ఉన్నాయి. ఎక్కడైతే ఏమాత్రం కూడా వాళ్ళకు ముంపు లేకుండా వాళ్ళ అబ్జెక్షన్ ఎట్లాంటి అబ్జెక్షన్ లేకుండా ఉండటం కోసం అని సర్వే చేయండి అని ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాం మనం. వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రైమరీగా మీకు తెలిసిందే కదా, ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టినట్లయితే ఎక్కువ పవర్ అవసరం లేదు, గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు కాళేశ్వరం దగ్గర నడిగడ్డ దగ్గర కట్టినట్టయితే అప్పుడు పవర్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. తప్పదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ మనకు ఇంకొక అవకాశం ఏమైనా బెటర్ అవకాశం ఉండి ఉంటే, అంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టే అవకాశమే లేనప్పుడు వాడు మహారాష్ట్ర ప్రభుత్వం మాకు అసలు ముంపు ఏమాత్రం మాకు అంగీకార యోగ్యం కాదన్నప్పుడు మనకి ఇంకో మార్గం లేదండి. అందుకని ఇప్పుడు ఏంటి మీరు చెప్పినట్టుగా తుమ్మిడిహట్టి దగ్గర కొంచెం దిగువన మన ప్రాంతంకి వచ్చేటప్పటికి అక్కడ ఒక చిన్న బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి ఆదిలాబాదు ప్రాంతానికి 150,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు ఇప్పుడు 87 ఎకరాలు ఉంది, 1,00,000 ఎకరాల దాకా మన నీళ్లు వాళ్ళకి ఇచ్చే ఉపాయం చేసి ఆల్రెడీ తుమ్మిడిహట్టి దగ్గర అక్కడ మీరు ప్రాజెక్ట్ కడితే భూసేకరణ ఎంత అవసరమైతే చూసి ఆల్రెడీ భూసేకరణ చేసేసారు. మరి ఆ భూమి మహారాష్ట్రలో చేయలేదు మనం. మన తెలంగాణ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాలువలు చేశాం కదా, కాలువలు చేసి కాలువ కొంత చోట జరిగిపోయింది, పెద్ద కాలువ అయింది. ఇప్పుడు 22,000 క్యూసెక్లు మోసుకపోయేది ఇప్పుడు మీకు 4,000 3,000 తీసుకెళ్ళాలనుకోండి వేస్ట్ అవుతుంది. అంటే అదొక మీరు వాళ్ళు నీళ్ళన్నీ నింపుకొని అదొక మీరు ఇన్ఫిల్ట్రేషన్ పాండ్ లాగా ఉపయోగించుకోవాలి భూగర్భ జలాల కోసం. కొంత మీరు అనుకున్న దానికి కాదు, కానీ అది ఎట్లా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకటే కారణం ఏంటంటే మీరు అట్లా అని మనం అది కొనసాగిస్తే సమస్య వచ్చాయి. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర నడిగడ్డ దగ్గర కట్టినది మేడిగడ్డ దగ్గర కట్టినది చేవెళ్ళ దాకా వస్తుందా, చేవెళ్ళ దగ్గర రాదు? చేవెళ్ళ దాకా అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే చేవెళ్ళ దాకా వచ్చేటువంటి నీళ్లు అది ఆల్మోస్ట్ టేల్ దగ్గర ఉంది. అక్కడ ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయి ఒరిజినల్గా డిజైన్ చేయటమే తప్పని అభిప్రాయం చాలామంది మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు. కానీ అప్పుడు నిజంగా కూడా చేయడం ఒరిజినల్గా లేదు. నేను ఉన్న విషయం చెప్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గత సంవత్సరం మీరు చూశారు కృష్ణానదిలో నీళ్లు వచ్చినాక మాకి నిండా నీళ్లు కావాలా మీరు చూశారు. అదే నేను అడగబోతున్నాను. 2 రాష్ట్రాల పోలీసులు కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో దాని నుంచి బయటపడ్డామా లేదా? బయటపడడానికి అంటే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అని ఉందండి. ఆ మేనేజ్మెంట్ బోర్డు రాగానే ఏం చేశారంటే ఇమ్మీడియట్గా కొచ్చి రాగానే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేశారు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు తాగడానికి నీళ్ళు 10 టీఎంసీల నీళ్లు కావాలా అన్నారు. అప్పటికి ఇంకా మనం సెటిల్ కూడా కాలేదు. ఇక్కడ వాడు చైర్మన్ వచ్చాడు, ఇక్కడి నుంచి ప్రెషర్ వచ్చింది, అక్కడి నుంచి మీకు తెలుసు కదా, వాళ్ళ అక్కడి నుంచి ప్రెషర్ కూడా వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10 ఇవ్వండి, ఇవ్వకపోతే మిమ్మల్ని అది చేస్తామని టకార్ సైన్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మీరు కూడా చర్చించారు ఆయనతో? చర్చించాం. అప్పుడు ఏమైపోయిందంటే ప్రాథమిక దశలో ఉంది. తర్వాత నెక్స్ట్ మీటింగ్కి వచ్చేటప్పటికి మేము అన్నాం మేనేజ్మెంట్ బోర్డు, అయ్యా నీకు ఏ అధికారం ఉందని నీళ్లు కేటాయింపు చేస్తున్నావు? వాళ్లకు నీళ్లు కేటాయించే అధికారం లేదు యాక్ట్లో. కేటాయింపులు ఎవరు జరపాలా? ట్రిబ్యునల్ జరపాలా.
ట్రిబ్యునల్ ఒకవేళ తెలంగాణకి ఇన్ని ఆంధ్రప్రదేశ్కి ఇన్ని, ఒక నాగార్జున సాగర్ ఉందండి, నాగార్జున సాగర్ నుంచి 50 మీకు 50 మీకు అని వాటి కేటాయింపులు చేసి ఉంటే ఆ ప్రకారంగా వీడు గేట్ ఎత్తాలి అంతే. వీ డ్యూటీ నీకిన్ని చేసేటువంటి వాడికి అధికారం లేదు. ఆ విషయం నేను చెప్పాను వాడికి. యాక్ట్ ఇది, మీరు ఏ అధికారం మీద మీకు ఇన్ని నీళ్ళు వదలండి, అన్ని నీళ్ళు వదలండి, ఇంత మీరు లెవెల్ పెట్టండి, అంత లెవెల్ పెట్టడానికి మీకు అధికారం ఎక్కడ? మీకు అధికారమే లేదు కదా. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఇదేదో తలనొప్పి వ్యవహారం, మీరు తెలుసుకోండి అన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పిలిచాం. చూడండి, మీకు నీళ్లు కావాలి, మాకు నీళ్లు కావాలా. దురదృష్టవశాత్తు ఏంటంటే మాకు ముందు ఫస్ట్ మన నీటి వాటా తెలుసుకుందాం. వచ్చిన నీళ్లలో మీరెన్ని నీళ్లు తీసుకుంటారో మేము అన్ని తీసుకుంటాం. మీరు మీకు ఇచ్చి దొరికిన నీళ్లను మీరు మీ ఇష్టం వచ్చేటప్పుడు వాడుకోండి, మేము మా నీళ్ళను మేము ఇష్టం వచ్చేటప్పుడు వాడుకుంటాం. అబ్బే అదే కుదరదంటారే మన వాళ్ళు ఏమంటారంటే లేదు మీరు ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడానికి వీల్లేదు, లేదా ఎక్కడ ఉంది రూల్లో చూపించండి, నేను ఆ ఇష్టం వచ్చే చోట వాడుకోకూడదని ఎక్కడ ఉంది అని చూపించారు. దాని మీద పెద్ద గొడవ పెట్టారు. వాడు మీకే సంబంధం అండి, మా నీళ్ళను మేము వాడుకుంటున్నాం. సో భవిష్యత్తులో ఇట్లాంటి కొట్లాట ఉంటాయి. ఇంకా లాస్ట్ టైం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళామండి. గవర్నర్ గారితో నేను చెప్పాను. గవర్నర్ గారు అన్నారు, మీ నీటి వాటా మీరు వాడుకోవడం తప్పు లేదు, కానీ ఇప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్లో ఎట్లా వచ్చామంటే వాళ్ళు నీళ్లు వస్తాయని వాళ్ళు పంటలు వేసుకున్నారు, సగంలో ఉన్నారు. అంచేత మీరు దయచేసి వాటాల ప్రసక్తి ఇప్పుడు తీసుకురాకండి, వాళ్లకు ఉన్న నీళ్ళని మీరు పంచుకోండి అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టాడు, చేశాడు. అది 10 సంవత్సరం. నేను వెళ్ళి ఢిల్లీలో చెప్పాను వాళ్ళకి, అయ్యా ఇది మళ్ళీ పునరావృతం అవుతుంది, మళ్ళీ వస్తుంది ఈ సమస్య, ఎందుకంటే మళ్ళీ మాన్సూన్ వస్తున్నది, ఇంతవరకు మీరు డిసైడ్ చేయలేదు. మీరు దయచేసి ట్రిబ్యునల్ ఇప్పుడు కూర్చొని సాల్వ్ చేసే ప్రసక్తి కాదు, ఐదర్ మా 2 రాష్ట్రాలు కూర్చోబెట్టి అంగీకారం చేయించండి మీరు ఒక పెద్ద మనిషిలాగా. నేను సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పానండి, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు దయచేసి రిప్రజెంటేటివ్ పంపండి, వీళ్ళకెన్ని నీళ్లు మాకెన్ని నీళ్లు ఎంతో చెప్పండి. మా లెటర్స్ 200 తెలంగాణకు, 300 ఆంధ్రాకారండి. ఆ 200 నేను ఎక్కడ వాడుకుంటాను మీకు అనవసరం. విద్యాసాగర్ గారు, జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు కొన్ని ప్రాజెక్టులు 80% దాకా పూర్తయినాయి, కనీసం ఆ 20% కూడా గవర్నమెంట్ చేపట్టట్లేదు. చాలా కరెక్ట్. మహబూబ్ నగర్ ప్రాజెక్టులు అండి, ముఖ్యంగా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా. తర్వాత అక్కడ ఎస్ఎల్బీసీ అంటే టైం పడుతుంది, ఇక్కడ సొరంగం ఉంది కాబట్టి అక్కడ కొంచెం టైం పడుతుంది. ఈ 3 ప్రాజెక్టులు మీరు చెప్పిన 80% పూర్తి అయిందండి. ఈ 80 వాటిని కంప్లీట్గా పూర్తి చేయాలంటే మేము చెప్పింది ఒకటి GO13 అని రేట్లు పెంచడం అని మేము, వాడు ఆంధ్ర ప్రభుత్వం కూడా పెంచింది కాబట్టి మేము కూడా పెంచేసాం. ఇప్పుడు ఈ వారం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఒకటి వచ్చింది, అది కూడా సాల్వ్ చేస్తున్నాం. ఈ ఖరీఫ్ వరకు తప్పకుండా నీటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ 2 మీరు చెప్పినట్టుగా ఆ 3 ప్రాజెక్టులు నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా 80% పూర్తయినాయి కాబట్టి వాటి ఏ పరిస్థితులను పూర్తి చేయాలా అనేది మా సంకల్పం అండి. మీరు చెప్పినట్టుగా కొత్త ప్రాజెక్టు 2 తీసుకున్నానే, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, నక్కలగండి. ఈ నక్కలగండి అనేదేమో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమో 10 లక్షల ఎకరాలండి. ఇక్కడ సమస్య ఏమిటంటే ముందు మేము దీన్ని జూరాల ప్రాజెక్ట్ అనే చోటికి తీసుకుందాం అనుకున్నాం. అంటే ఇక్కడ సమస్య ఉండదు, జూరాల అనేది తెలంగాణలోనే ఉంది, ఇటు ఒక గడ్డ అటుగడ్డ. కానీ రేపు ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు కిందకి రావచ్చు. అప్పటిదాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అక్కడ తీసుకున్నాము. అక్కడి నుంచి మనం 2-3 ప్రాజెక్టులు మేము కోయిలకొండ అని, తర్వాత గండేడి అని ఇలా 2-3 ప్రాజెక్ట్స్ కింద తీసుకుందాం అనుకొని మేము డిజైన్ కూడా చేసి ఎప్పుడూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి వచ్చేటప్పటికి మేమేమనుకున్నామంటే అక్కడ ప్రజలందరూ కూడా సహకారం అందిస్తారు అని మాకు ఆ ఎంపీలు ఎమ్మెల్యే అక్కడ చెప్పారు. సార్ మీరు ఏం పర్లేదు, మేము అంతా ఒప్పిస్తాం, మీరు ప్రొసీడ్ అవ్వని. జస్ట్ ఇక శాంక్షన్ చేసి సంతకం చేసే ముందు మాకు అక్కడ ప్రజలు వచ్చి కూడా పెట్టారు, మాకు ఇంతమంది మా ముంపుకు మేము ఒప్పుకోము, మాకు చాలా దీన్ని మార్చాల్సిందని. అప్పుడు అందులో ఇంకో చిన్న, అదేమో జూరాలు చాలా చిన్న ప్రాజెక్ట్ అండి, దాని మీద ఆల్రెడీ భారం ఉంది, మీకు ఆల్రెడీ భీమా ప్రాజెక్ట్ ఉంది. అంచేత ఇప్పుడు దీన్ని మనం డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ఒక రిజర్వాయర్ మనకు ఆల్రెడీ ఒకటి ఉంది, శ్రీశైలం. ఎట్లాగూ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి డిజైన్ చేశారు. మీకు తెలుస్తుంది, వెలుగొండ అని, తెలుగు గంగా అని, గాలియర్ నగర్, ఇవి తర్వాత ఇది ఈవెన్ మీ అన్ని ప్రాజెక్టులు కూడా అన్నీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా హంద్రీ నేవా కానీ అన్నీ కూడా. అయితే వీళ్ళు ఎవరున్నారంటే వాళ్ళు 160-170 మొత్తం 227 టీఎంసీల్లో 77 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు గత ప్రభుత్వం, 150 టీఎంసీలు ఏమో ఆంధ్ర తీసుకున్నాయండి. ఆ 150 ప్రాజెక్టులు కూడా టీఎంసీల నీళ్ళు కూడా ఇక్కడి నుంచి పోతున్నాయి. ఎక్కడి నుంచి? అయితే మనం ఈక్వలెంట్గా మనం కూడా తీసుకున్నాము. మనకి ఇప్పుడు దీనికి 70 టీఎంసీల నీళ్ళు కావాలండి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి, మనం కూడా అక్కడి నుంచి తీసుకున్నాం. అట్లాగే 30 టీఎంసీల నీళ్లు మనకు డిండికి కావాలి.
ఈ 70, 30, 100 టీఎంసీ నీళ్ళు ఇక్కడి నుంచే తీసుకున్నాము. వరదలు వచ్చే తీసుకుంటాం, వాడు వచ్చినాడు మీరు తీసుకుంటారు, వరదలు రాకపోతే మీరు తీసుకోరు మేము తీసుకోము. కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం. ఇది నికర జలాలు కావండి, కేవలం వరద జలాలు. అవును, వరద జలాలు అంటే ఓ సంవత్సరం రాకపోతే అక్కడ బంద్ ఇక్కడ బంద్. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కనీసం మీకు అంటే నీళ్ళు వచ్చినాడన్న గిన్నెలు కుండలు తయారు కావాలి కదా. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, మనం ఓ జలాశయాలు నిర్మిస్తున్నాం, 3 ఏళ్లకు ఒకసారి ఆ రిజర్వాయర్ నిండినా కూడా ఆ ప్రాంతంలో ఒక సుభిక్ష అవుతుంది, వాళ్ళకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఈ వలసలు ఆగిపోతాయనేది మన తపన. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు సేమ్ డిజైన్ ఉన్నట్టయితే మీరు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి అంత గత ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి, మనం డిమాండ్ చేశాం. ముఖ్యంగా కవిత గారు ప్రత్యేకంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం కలిసి జాతీయ హోదా ఇవ్వమన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇస్తారు, అదేం లేదు. వాళ్ళకి డిజైన్ మారిపోయింది, దాని కెపాసిటీ మారిపోయింది. వాళ్ళకి ఇంకో ప్రాజెక్టు వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ అండి. వాళ్ళకి నిన్న కూడా మేడమే అని చెప్పింది ఉమాభారతి గారు, ఒక ప్రాజెక్టు తెలంగాణకు మేము ఇస్తామని కట్టుబడి ఉన్నాము. అది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అన్న కానివ్వండి, ఇంచంపల్లి ప్రాజెక్ట్ అన్న కానివ్వండి. ఆ ఇంచంపల్లి ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి కేంద్ర ప్రభుత్వానికి నీటి ట్రాన్స్ఫర్ గురించి. అది మనం ఇంట్రెస్ట్ లేదు. మనం ఇవాళ అది కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏమంటాం, అందులో 70% సేమే. అంచేత కొద్దిగా డిజైన్ మారుతుంది కాబట్టి వాళ్ళు దానికి అబ్జెక్షన్ చేయరండి. వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఏంటి, వాళ్ళకి ఒక స్టేట్ ప్రతి స్టేట్కి అక్కడ పోలవరానికి ఇచ్చాం కదా. మొత్తం ఖచ్చితంగా వాడు ఇస్తామని చెప్పేసి మనకు ఇది ఇచ్చారు. ఇదే ఇవ్వాలని వాళ్ళకి ఏం లేదు. ఓకే, అది సో దాని పేరు కాళేశ్వరం ప్రాజెక్ట్గా మారచ్చు, మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రాణహిత చేవేళ్ల కాకుండా ప్రాణహిత చేవేళ్ల మాత్రం ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఉండకపోతే ప్రాణహిత ఉండదు, చేవేళ్ల ఉండదు. సరే, ఇంకో మిషన్ కాకతీయ గురించి చెప్తున్నా. ఇప్పుడు మిషన్ కాకతీయ అనేది ఇప్పుడు మనకు ఏమిటి? ఆ మిషన్ కాకతీయ మనకు అదృష్టవశాత్తు మన రాష్ట్రానికి ఒకప్పుడు 70,000 చెరువులు ఉండేవండి. ఈ చెరువులు ఎవరు కట్టించారు? మన తాతల కాలంలోంచి మహారాజులు, రాజులు కట్టించారు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో అద్భుతమైన చెరువులు ఇప్పటికి కూడా పాకాల, ఘనపురం అవన్నీ మీకు తెలుసు పేరినటువంటి ఆ చెరువులన్నీ సజీవంగా కళకళలాడుతున్నాయి. ఆనాటి టెక్నాలజీతో వాళ్ళు కట్టారు. అట్లా అనేకమైన చెరువులు కట్టారు. ఆ తర్వాత కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు వీళ్ళు కూడా ఈ మైనర్ ఇరిగేషన్ దాన్ని, ఇదంతా మైనర్ చిన్న ఇరిగేషన్ అంటారు, అదే మనకు మేజర్ ఇరిగేషన్. తెలంగాణకు 56 ముందు 20 లక్షల ఎకరాల్లో దాదాపు మీకు 12-13 లక్షల ఎకరాలు చెరువుల మించే వచ్చేది. అది ఏమైందంటే కాలక్రమేణా ఈ కొత్త ప్రాజెక్టులు, సిమెంట్ కాంక్రీట్ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాక పాలకుల దృష్టి ఈ చిన్న చిన్న రిజర్వాయర్ల మీద, చిన్న జలాశయం మీద పోలేదండి. అది ఒక కారణం. రెండోది అంటే దాంట్లో ఒండ్రు మట్టి కొట్టుకొస్తుంది. దాన్ని ఇదివరకేమో ప్రజలు ఆ మట్టిని తీసుకెళ్ళి వాడుకుంటూ ఉండేవాళ్ళం. మా చిన్నతనంలో కూడా ఎడ్ల బండ్ల మీద తీసుకెళ్ళేవాళ్ళం. అది కూడా సేంద్రియ ఎరువులు వచ్చినాక అది మానిపించారు. ట్రాక్టర్లు వచ్చాయి, ఎడ్ల బండ్లు పోయినాయి. అంత కాలం పోయే వరకు ప్రజలకు కూడా ఏంటంటే ప్రభుత్వం చేసుకునే పని మనం ఎందుకు చేయాలనే ఒక పడి చివరికి ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాడే లేడు. మైండ్ ఇరిగేషన్ ఒక చిన్న మినిస్ట్రీ చేసి వేరే వాడికి ఎందుకు పనికిరాడు అట్లా. అంటే మేజర్ అండ్ మీడియంకేమో ఒక పెద్ద మంత్రి, చిన్న మంత్రి ఎవరు అంటే దానికి ఎక్కువ బడ్జెట్ ఉండదు, గ్రాంట్ ఉండదు. అట్లా దాన్ని ప్రాధాన్యత లేకుండా చేశారండి. ఈవేళ మన పరిస్థితి ఏంటంటే మేము రాగానే అసలు ఎన్ని చెరువులు ఉన్నాయని సర్వే చేయించాం. 46,431 చెరువులు సిటీ చెరువులు కాకుండా ఉన్నట్టుగా తెలిసింది. చెరువులు, కుంటలు. ముందు ఈ చెరువులని మనం బాగు చేయాలంటే ఎంత డబ్బు అవుతుంది? సుమారు 50 లక్షల రూపాయలు ఒక్కొక్క చెరువు, సుమారు యావరేజ్ మీద అంటూ 25,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మనం ఏం చేసాం, 50 లక్షల ఎకరాలు కదా, 50 లక్షలకు ఒక్కొక్కటి 5 ఏళ్ళ మనం చేసుకొని 5 ఏళ్లలో ఒక్కొక్క సంవత్సరం 9,000 చెరువులు.
పెట్టి మనం చెయ్యాలా అని మనం ఒకటి ప్రపోజల్ వెళ్ళాం. దీంట్లో ప్రజల సహకారంతో చెయ్యాలా, ఎందుకంటే ఎంతకాలంలో ప్రభుత్వ యొక్క కార్యక్రమం కాకూడదని ముందు ప్రజలకు చైతన్యపరిచి వాళ్ళతో అవగాహన సదస్సు తీసుకొచ్చి మన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఏంటి ఇదంతా మనం కూడా ఇందులో దిగి చేస్తే తప్ప దీనివల్ల ఏం లాభం మీకు చేస్తే ముందు ఏమైందంటే అంటే ఇప్పుడు మనం కొత్త గిన్నెలు కొనుక్కునేటువంటి ఇంట్లో మనకు పెద్ద కొత్త లేటెస్ట్ గిన్నెలు కొనుక్కునేటువంటి ఇంట్లో సంసారం పెట్టాలంటే చాలామందికి అవకాశం ఉండకపోతే కనీసం మీ అత్తగారు మీ మామగారు మీ తాతలో ఇచ్చినటువంటి పాతవి ఉంటాయి కదా, దాన్ని తోమి చెరువు వాటి తోమి దాన్ని శుభ్రపరచుకొని ఈవేళ రెడీగా ఉన్నాం. సో ఇది మిషన్ కాకతీయ 265 టీఎంసీల నీళ్లు ఇప్పుడు అదే మనం ఇదివరకున్న పరిస్థితుల్లో ఆ 260 టీఎంసీల్లో 90 టీఎంసీల కంటే ఎక్కువ పట్టుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడు దాన్ని మనం పునరుద్ధరణ చేసి ఖర్చు పెట్టి చేస్తే ఏముందని మీకు ఒక ఇంచి భూమి కూడా అవసరం లేదు, నిర్వాసితులు లేరు సమస్య. దీన్ని ప్రజలంతా ఎందుకు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ ఊళ్ళో అవుతుంది ఈ పని. ఎక్కడో ప్రాజెక్ట్ కడుతుందంటే వాడికి వచ్చేది లేదు చచ్చేది వినడం తప్ప. అందుకని ప్రతి ఊళ్ళో వస్తున్న కార్యక్రమం ప్రజలు కూడా దానివల్ల లాభం పొందుతున్నారు. ఆ చెరువు పూడిక మట్టితో అనేకమైన లాభాలు అని చెప్పేసి ప్రజలు కన్విన్స్ అయిపోయి దీనికి మంగళహారతులు పడుతున్నారండి. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే మాకు సగం తలనొప్పి ఇప్పుడు పోయింది. లేకపోతే ఈ పాటికి మీరు పెద్ద ప్రాజెక్టులు ఏమీ ముందుకు జరగక అనేక కారణాల వల్ల ఈ చిన్న ప్రాజెక్టులు కట్టకపోయి ఉంటే అధ్వానంగా ఉండేది పరిస్థితి. అందుచేత ఈవేళ అదొకటి మనకు వాటర్ గ్రిడ్ అని ఒకటి పెట్టాం, అది తాగడానికి నీళ్లు. అది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది మనకున్న రిసోర్సెస్లోంచి ఇంటేక్ వెల్స్ ద్వారా తీసుకెళ్ళి పైపుల ద్వారా నీటికి ఇంటింటికి సప్లై చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఈ రెండు చేసినట్టయితే పీపుల్ అంటే కరెంటు వచ్చి మీకు తాగడానికి నీళ్లుండి మీ వ్యవసాయానికి మీకు వచ్చేటైతే ఊళ్ళల్లో కనీసం గ్రామీణ ప్రజలు అట్లాగే పట్టణ ప్రజలు కూడా 75% ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది నా ఉద్దేశం. అంటే లాంగ్ టర్మ్లో మీరు చెప్పినట్టుగా మన నీటిని మనకు వచ్చే వాటా నీటిని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అంటే ఒక్క చుక్క నీరు కూడా మీకు వచ్చిన వాటాలో నుంచి వృధాగా పోకుండా ఒక 4-5 ఏళ్లలో మొత్తం ఎక్కడ మీరు తెలంగాణలో ప్రయాణం చేసినా మీకు ఒక చెరువు చిన్నదో కుంటదో మీకు కనపడుతూ ఉండాలి చుట్టూ ఎక్కడ. అట్లా ఉంటేనే ఇక్కడ ఏమవుతుందంటే దానికి ఇంటర్లింక్ చేస్తాం అన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. థ్యాంక్స్ అండి. మీ సలహాలు సూచనలతో ఈ నీటిపారుదల రంగంలో ప్రతి చుక్క నీటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొని అటు వ్యవసాయ రంగాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి ఆశిద్దాం. ఇది ఆర్ విద్యాసాగర్ ఇంటర్వ్యూ.